హిట్ అండ్ రన్‌లో తీవ్రంగా గాయపడ్డదండి ఈ డాగు. కాలుకు చాలా గాయాలు, బ్లీడ్ అయ్యేది. డ్రెస్సింగ్ చేసి మెడిసిన్స్ అన్నీ వేస్తే గాయాలు మాన్నాయి గానీ, కాలు మాత్రం వంకరైపోయింది. హ్యాండిక్యాప్డ్ డాగ్స్ ఎక్కువుంటాయి రోడ్ల మీద పాపం. వాటికి దెబ్బలు తగిలినా, ఏం తగిలినా ఇక వాటిని పట్టించుకునేది ఎవరుంటారండి. అది వంకర అతక్కపోతాయి ఏదో రకంగా. నడవడానికి కాస్త ఇబ్బంది పడుతుంది. స్పీడ్‌గా పరిగెట్టలేదు అప్పటిలాగా. ఇగో ఓల్డ్ ఏజ్ డాగ్ తెలుసు కదా, చాలా వీడియోస్ ఉంటాయి. ఒక 9 సంవత్సరాల నుంచి అన్నం పెడుతున్నా వీడికి. చెవులు వినపడవు. ఆ సెంటర్‌లో ఉంటది. రోజు నైట్ 11:00 నేను వెళ్తేనే వాడికి ఫుడ్. అక్కడే వెయిట్ చేస్తూ ఉంటది నా కోసం. స్కిన్ ఎలర్జీకి టాబ్లెట్లు కూడా వేశానండి చాలా సార్లు వీడికి. అది రిపీట్ అవుతూనే ఉంది. యాంటీబయాటిక్స్ కూడా వేస్తుంటా. పొట్టి మమ్మీని వాళ్ళు మళ్ళీ తీసుకెళ్ళిపోయారండి. అంటే ఎవరైతే నాకు చెప్పకుండా తీసుకెళ్ళిపోయారో షెల్టర్ దగ్గర నుంచి, వాళ్ళేదో ఊరెళ్ళాల్సి వచ్చిందేమో 3 రోజులు పెట్టారు. మళ్ళా తీసుకెళ్ళిపోయారు. వారి ఫోన్ నంబర్ తీసుకోమని చెప్తే కూడా ఈ క్యాచర్స్ హిందీ వాళ్ళు వీళ్ళు తీసుకోలేదు. సర్లేండి, ఎక్కడున్నా హ్యాపీగా ఉంటే చాలు. తీసుకెళ్ళిపోయిన వ్యక్తి నంబర్ ఉంటే నాకు బాగుండేది. అక్కడ అన్నీ ఓపెన్గా ఉంటాయండి, ఏది కేజీల్లో ఉండవు. 10, 15 డాగ్ ఉంటాయి డాగ్స్. తీసుకెళ్ళిపోయారు పుట్టి మమ్మీ.